సరే, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభానికి వందములు స్తోత్రునైనా, సర్వలోకనాథుడు సర్వోన్నతుడు తండ్రి, ఆది సంభూత అద్వితీయుడు విందవానికి వందములు స్తోత్రునైనా, నీ కృపా కైంకర్యంతో గతించిన కాలం అంతే తోడైన దేవుడు ప్రభానికి వందములు స్తోత్రునైనా, నీ సన్నిధిలో నీ కృపలో నిలిచి ఉండేది నడిపించండి, బలపరచండి. ఈరోజు అత్యంత పరిశుద్ధమైన విశ్రాంతి ఉన్న తండ్రి, నీకు వందములు స్తోత్రునైనా, నీ బల్లభోజనం తీసుకునే దిన ప్రభానైనా, నీ కృప వెళ్ళవేళలా కనబరచనైనా, నీ సన్నిధిలో నిలిచి ఉండేది నడిపించి బలపరచమని, మీరే మాట్లాడుతున్న వినిగ్రహించుకున్న మనసు కూడా మాకు అందరికీ అనుగ్రహించమని, మంచి నేల మీద పడే విత్తనంగా నూరంతగా ఫలాలతో నేను ఆదరణ అనుగ్రహించమని, సమాధానకర్తగా మీరు ఏలుబడి చేయమని, నీ సన్నిధిలో నీ కృపలో నిలవడానికి సహాయం చేసేయమని, బలపరచమని యేసు యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 5వ వచనం కానీ చదువు. ఆ కాలములలో దేశములో కాపురస్తులందరూ గొప్ప కల్లోలములు జరిగిను గనుక తమ పనిపాటలు చక్కబెట్టుకున్నటకై తెరువారికి సమాధానము లేని పరిస్థితులు, దేవుడు జనులను సకల విధములైన బాధలతో శ్రమపరచును గనుక జనమును పట్టణమును పాడు చేసును. కాగా మీరు బలహీనులను కాక ధైర్యము వహించుడి. హల్లెలూయా. ఎందుకంటే రోజులు ఎలాగ ఉన్నాయంటే ఇప్పుడు భయంకరమైన రోజులు అండి. జనం మీద పడే రోజులు, పట్టణాల మీద పడే రోజులు, కడకి ఎక్కడ చూసినా అశాంతి ఆందోళనలతో ఉన్న రోజుల్లోనూ ఇప్పుడు పనిపాట్లకు, ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడాను ఇక్కడ దేవుని విడిచిపెట్టే పరిస్థితులు వచ్చే విధంగా ఉంటాయి. ఆ పరిస్థితుల్లోనూ ఇప్పుడు అందరి దృష్టిలో ఏముంటుందంటే దేవునికి అన్న ముందు పని మీద దృష్టి ఎక్కువ కలిగి జీవించే వారికి ఉంటారండి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏ కుటుంబాలు చూసినా సరే దేవునికన్నా ముందు పని తర్వాత, ఎందుకంటే పని చేసుకోకపోతే జీవించలేని పరిస్థితులు కూడా వస్తాయి. ఆ పరిస్థితుల్లోనే ఇక్కడ ఆశ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ కాలములలో దేశములో కాపురస్తులందరూ గొప్ప కల్లోలములు కలిగి, దేశములలో అంటే ఒక్క దేశంలో కాదండి, దేశములలో గొప్ప కల్లోలములు కలిగిన కనుక తమ పనిపాటలను చక్కబెట్టుకున్నటకై తిరుగువారికి సమాధానం లేక. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సమస్తానికి సమాధానకర్తగా ఉండేవారు దేవుడు ఒక్కడేనండి. ఎప్పుడైతే దేవుడు అనే ఆయనని పక్కన ఎప్పుడైతే పెడతా ఉంటుందో లోకం, అప్పుడు సమస్యల్లో పడిపోతుందండి. అటువంటి రోజుల్లోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్నాం కాబట్టే దేవుడు ఎదురు చూస్తున్నాడు. యథార్థవంతులను బలపరచుటకు ఆయన ఎప్పుడూ కూడా తన కనుదృష్టి లోక సంచారము చేస్తుందండి. ఆ మాట 16వ అధ్యాయం పక్కన ఉండొచ్చు. 16వ అధ్యాయంలో 9వ వచనం, తన ఎడల యథార్థవంతులందరినీ గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల, ఎందుకంటే ఇక్కడ చూడండి, తన ఎడల యథార్థత హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థత కలిగినటువంటి ఎవరైతే నిలిచి ఉంటారో వారిని బలపరుచుకోవటానికి దేవుని కనుదృష్టి అంతా ఎక్కడున్నది? లోక సంచారము చేయిస్తూ ఉన్నదండి. తన ఎడల అంటే మన ఇక్కడ జీవించే విధంలోనూ ఇక్కడ ఇతరుల ఎడల యథార్థత ఒకటే కాదండి, దేవుని ఎడల యథార్థత. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, అనారోగ్యం ఉందా, అనారోగ్యంలోనే దేవుడిని ఆరాధించేవారమే ఉండాలండి. అదే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందుల్లోనే దేవుడిని ఆరాధించేవారమే ఉండాలి.
అదేవిధంగా మన సంతోషం కలిగిందా, సంతోషంలోనే దేవుణ్ణి ఆరాధించేవారమే కలిగి ఉండాలండి. దుఃఖం వచ్చినా దుఃఖంలోనే దేవుణ్ణి ఆరాధించేవారమే ఉండాలండి. ఏ పరిస్థితి అయినా సరే, ఇరుకులైన ఇబ్బందులైన సమస్యలైనా సరే, ఏ స్థితిలో సరే దేవునికి మొదటి స్నానముతోమను దేవుని సన్నిధిలో ఆరాధించి ఆయన ఎడలమను కృతజ్ఞత కలిగిన వారునే ఉండాలండి. అటువంటి వారి కోసం ప్రభు ఏం చేస్తున్నారు? వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయములలో, ఏ విషయంలోనూ? ఈ విషయంలోనేనండి. ఎందుకంటే మొట్టమొదటి మనం చేయవలసింది దేవుని ఆరాధించటం అండి. ఈ ఆరాధించడం అనే విషయంలో మనం మతి తప్పి తిరిగినందువల్ల మన ఈ కష్టాలని, ఎందుకంటే విడిపించవలసిన సమయంలో దేవుడు విడిపించడానికి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే, ఆయన సహాయం తీసుకోలేని పరిస్థితిలో మనం ఉంటున్నప్పుడు ఖచ్చితంగా బాధలు ఎవరు అనుభవించవలసి వస్తుంది? ఖచ్చితంగా మనమేనండి. అదే విషయం ప్రభు చెప్తున్నారు అన్నమాట. తన ఎడల యథార్థత కలిగిన వారిని బలపరుచుటకై ఆయన కనుదృష్టి లోక సంచారము చేయుచున్నది. ఇది ఒక్క మన దేశమే కాదండి, మన ఊరే కాదండి, మన సంఘమే కాదండి, లోకం అంతా ఇలాగే ఉందండి. ఎక్కడ చూసినా సరే, ఎక్కడ చూసినా యుద్ధాలంటే యుద్ధాలే. ఇప్పుడు ఒకరి మీద ఒకరు కలబడే పరిస్థితులేండి. ఎందుకంటే ఒకరినొకరు దోసుకునే పరిస్థితులు, సమాధానకర్తగా అంటే ఆయన మీద ఆనుకునే పరిస్థితులు కాదండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే కేవలం కుటుంబాల్లో చూడండి, అన్నదమ్ములమైన సమాధానం ఉండదు. అది కుటుంబానికమైన సమాధానం ఉండదు. ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండదండి. ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు 3-4 ఉండొచ్చు కుటుంబంలోనూ, కానీ వారిలోనే సమాధానం లేని పరిస్థితులు వస్తాయండి. అందులో ఒక దేవుని అనుకూలంగా ఉండేవారు ఉంటారు, అనుకూలం లేని వారు ఉంటారు. ఈ పరిస్థితుల్లోనూ దేవుని మీద ఆనుకున్న వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతారండి. అందుకే ఎప్పుడు కూడా మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉంటేనే ఈ లోకాన్ని దాటగలుగుతామండి. ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? మనం దేవుని మీద ఆనుకుని ఆయన ద్వారా నడుచుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలండి. ఇక్కడ ఏబు గ్రంథం చూడము ఒకసారి. 34వ అధ్యాయంలో 21 నుంచి 27 వచనం. ఆయన దృష్టి నరుల మార్గము మీద సంచరించుచున్నది. అంటే ఇక్కడ ఆయన దృష్టి ఎక్కడ ఉంది అమ్మా? ఆయన దృష్టి నరుల మార్గముల మీద నించబడి ఉన్నది. ఆయన వారి నడకలను అన్నింటినీ కనిపెట్టి చూచుచున్నాడు. ఎందుకంటే ఆయన దృష్టి ఎక్కడుంది? నరుల మార్గముల మీద అండి. మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా నడుస్తున్నాం, ఎలా ముందుకు వెళుతున్నాం అనేది దేవుని దృష్టి అంతా ఎక్కడున్నది? నరుల యొక్క మార్గముల మీదే. ఒక్కొక్కరు ఒక మార్గంలో ఉన్నారు కాబట్టి దేవుని దృష్టి కూడాను ప్రతి ఒక్కరిని కూడాను పరిశీలన చేస్తుందండి. దుష్క్రియలు చెయ్యవారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకరమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శలోకి రాకముందు బహుకాలం అతని విచారణ చేయుట దేవునికి అగత్యం. ఎందుకంటే విచారణ చేసి శిక్షించాలని నియమం లేదండి దేవుని దగ్గర. అది శిక్ష అర్ధరాత్రి అయిన రావచ్చు, అపరాత్రి అయిన రావచ్చు, ఏ సమయంలోనే రావచ్చు. దేవుని ఇష్ట ప్రకారం జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే మనం దేవునికి ఒక అడుగు దూరం ఏమంటే అది కడక ఎక్కడ తీసుకొస్తుంది? శిక్షలో తీసుకొచ్చేస్తుందండి. చూస్తాడు కానీ తన ఎడల యథార్థతను చూపించలేకుండా ఉన్న అప్పుడు తను కాపాడాలనుకున్నా సరే మనం ఆయన మీద ఆశ్రయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన తన గురించి తెలియజేయటానికి అటువంటి పరిస్థితిని కూడా దేవుడు తీసుకురావాల్సిన పరిస్థితులు కూడా వస్తాయండి. ఆ స్థితి గురించే ఏబు మాట్లాడుతున్నాడు అన్నమాట ఇక్కడ. ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమునను ఇతరులకు నియమించుచున్నాడు. ఎందుకంటే వారు బలవంతులే, నిజానికి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ చిన్న చిన్న కారణాలు పెట్టుకుని ఏం చేస్తూ ఉంటారండి? పెళ్ళిళ్ళు ఉన్నాయేనో, చుట్టాలు వచ్చారేనో, లేకపోతే రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉందనో,
లేదా ఆ పరిస్థితుల్లోనో ఈ పరిస్థితుల్లోనో సరే మన ముందు పెట్టుకుని కాటికి దేవుణ్ణి ఆరాధించవలసిన వారు మనము దేవుణ్ణి ఆరాధించకుండాను తన ఎడల యథార్థత అంటే ఆయన ఆరాధించవలసిన పరిస్థితి ఉన్నా సరే ఆరాధించలేకుండా, ఎందుకంటే ఆయన మీద ఆ దృష్టిలో లేకుండా మనం కేవలం లోక దృష్టిలోనే మనం ఆలోచిస్తూ ఉంటే కడకే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి. అదే మాట ప్రభువు చెప్తున్నాడు. అక్కడ విచారించవలసిన అవసరం కూడా లేదంటున్నాడు ఆయన. ఆ శిక్షను ఎలాగైనా తీసుకురాగలుగుతానే శక్తి వల్ల దేవుడినని ఇక్కడ బయలుపరుస్తున్నారండి. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమును ఇతరులకు నియమించుచున్నాడు, వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. రాత్రి యందు ఆయన నాశనము కలగజేయగా వారు నలగగొట్టబడుదురు. హల్లెలూయా. రాత్రి యందు అనుకోకుండానే వస్తాయండి, ఏమైనా సరే అనుకోకుండానే వస్తాయి. ఆయన కనుక నలగొట్టాడంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందండి. కానీ ఆ స్థితిలోకి వెళ్ళకుండా ఉండాలంటే ముందు యథార్థత, ముందు దేవుని ఎడల యథార్థత ఉండాలండి, తన ఎడల. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టినవాడైనా, తన చేతిలో చెక్కుకున్న దేవుడైనా, మన ఊపిరి పోసినవాడైనా, జీవంలో నిలిపిన దేవుడైనా, మన పాపంలో పడిపోతే విమోహించిన దేవుడు. ఈ సమయంలో కూడా రక్షించడానికి ఆయన ఎప్పుడూ కూడా కనుదృష్టి ఉన్నది. ఆయన కనుదృష్టి ఎక్కడ ఉన్నది? మన మార్గముల మీద ఉన్నది. ఎందుకంటే ఎవరైనా సరే ఆ సమయంలో కానీ ప్రభు మీద ఆధారపడితే వారిని బలపరుచుకోవటానికి ఆయన కనుదృష్టి ఎవరి దగ్గర ఉందండి? ఆయన కనుదృష్టి మన మీదే ఉంది. కానీ ఆయన్ని కాదని మనం ఎప్పుడైతే మన పనులు మనం పడిపోయి ఉంటామో అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? ఆగ్రహం కలుగుతుందండి. ఆగ్రహం కలిగినప్పుడే శిక్ష కూడా అంతే త్వరగా. అందుకే మన ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది చూడండి చివరిలోను. అంటే దేవుడు ఎంత ఆగ్రహం వస్తుందంటే, ఆకారాజ్యాలు 11 వచ్చిన చదువు. కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనే ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియును అంతమునై ఉన్నాను. జీవవృక్షమును అక్కుగలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రం ఉదుకొని వారు ధన్యులు. గుమ్మములోంచి అంటే క్రీస్తులోంచి మన వస్త్రములు ఉతుకుకోవటం అంటే ఆయన రక్తము ద్వారా, శరీరం ద్వారా ఎవరైతే సిద్ధపడి తమ పవిత్రపరుచుకొని ఆ గుమ్మములు అంటే ఆయన ఉండేటువంటి పరలోకానికి ప్రయాణమై ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు మాత్రమే ధన్యులుగా ఉంటారు. ఎందుకంటే వారిని ఎవరు నడిపిస్తారు? ఖచ్చితంగా దేవుడేనండి. వారి యథార్థవంతులు. వారిని బలపరుచుకోవడానికి దేవుని కనుదృష్టి ఎక్కడ ఉంటుంది? లోక సంచారము చేస్తుందండి. అదేవిధంగా ఏబు 31:4 చూడమ్మా. ఆయన ఎందుకంటే దేవుని తెలియని ఏమైనా ఉన్నదా? ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలది లెక్కించును కదా, అబద్ధకుడిని నేను తిరిగాడిన ఎడల, మోసము చేయుటకే నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థవంతుడై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూసునుగాక. నేను త్రోవ విడిసి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమైనను నా చేతులు తగిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఏబండి. ఎందుకంటే యథార్థత అనే విషయంలోనూ ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్త కలిగిన వారునే ఉండాలి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఏబే చెప్తున్నాడండి. ఎందుకంటే ఆయన ఎలాగుంటాడు ఈ లోకంలోనూ? ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా.
ఆ. ఊజి దేశమునందు ఏబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును ఆ, దేవుని యందు భయభక్తులు కలిగి అమ్మా చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉండి. ఇప్పుడు ఆయన ఎవరైనా యథార్థవంతుడు అని ఇక్కడ రాయబడి ఉందండి. ఆయన దేవుని యందు ఏమున్నది? భయభక్తులు ఉన్నాయండి. దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా నీతిమంతుడు కానీ న్యాయమంతుడు కానీ ఉంటున్నవాడండి. ఎప్పుడు దేవుని ఆరాధించిన విషయంలోనూ ఎప్పుడూ కూడా ముందుండేవాడు. ఆయన అపరాధ బలులు, సమాధాన బలులు, ఎప్పుడూ కూడాను అన్ని రకాల బలులు దేవుడు చెప్పినది అందులో కూడాను తన బిడ్డల కోసం. ఎందుకంటే ఎక్కడైనా అపరాధాలు చేశారని ఆయన ముందుగానే అన్ని సిద్ధం చేసి వారందరి కోసం దేవుని సన్నిధానంలో సమాధానకర్తగా ఆయనకి ప్రతిరోజు కూడా అర్పించుకుని ఉండేవాడు. ఒక్కరోజు కాదండి, ప్రతిరోజు కూడాను ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలోనైనా అర్పించుకుంటూ ఉండేవాడండి. అందుకే ఆయన అక్కడ నీతిమంతుడిగా రాయబడ్డారు. ఆయనే చెప్తున్నాడు అనమాట, నాలో పాపం ఉంటే నేను వేసిన విత్తనం మరొకరు కోసుకుందురు కాక. అటువంటి హృదయం కలిగిన వాడండి ఆయన ఇంకా చూస్తే ఏబు గ్రంథం 20వ అధ్యాయంలో 19-20 చూడమ్మా. ఒక నిమిషం. ఏబు గ్రంథం 20వ అధ్యాయం 19. వారు బలత్కారము చేత ఒకని ఇంట ఆక్రమించుకొనును, దాని కట్టి పూర్తి చేయును. వారు బేదలను ముంచి విడిచిపెట్టిన వారు బలత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకుని దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులతో ఒక దానినైనను తమను తాము రక్షించుకొనజాలరు. వారు మింగినది ఒకటినూ లేదు కనుక వారికి క్షేమస్థితి నిలవదు. ఎందుకంటే దేవుడి సహాయం లేకుండా ఈ లోకంలోనూ ఎవ్వరు జీవించడానికి కూడా అవకాశం అనేది లేదండి. అందుకే ఎవరికైనా కావాల్సింది ఏమిటి? దేవుని సహాయం అండి. దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో జీవించడం అనేది అసాధ్యం అండి. ఆయన సహాయం కోసమే మనం ఇప్పుడు ప్రయాసపడేవారునే ఉండాలండి. ఇంకా ముందు చదువు 25 వరకు. ఎందుకంటే వారి క్షేమస్థితి ఎక్కడున్నది? ఏమాత్రం ఉండదండి. అటువంటి రోజుల్లో వచ్చాయండి. ఎక్కడ చూసినా యుద్ధాలు జరగటం, ఎక్కడ చూసినా సరే ఇబ్బందులు పడటం, ఎక్కడ చూసినా ఒకరినొకరు దోసుకోవటం, అన్నదమ్ములు అమ్మవారిని కొట్టుకులాడుకోవటం, అది రకరకాల తగాదాలు పెట్టుకోవటం, ఇవే సరిపోతాయండి. కడకి క్షేమం అనేది మరి కంటి ముందు కనపడదు. మరి ఈ పరిస్థితుల్లో మనం ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. వీటిని దాటాలంటే దేవుని సహాయం తీసుకునే ముందుకు వెళ్ళటానికి ప్రయాస. అందుకే తన ఎడల యథార్థత గల వారిని రక్షించుకోవటానికి ఆయన కనుదృష్టి లోక సంచారము చేస్తూ ఉంటుందండి. వాళ్ళందరూ తన రెక్కల చోటున భద్రపరచుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారండి. ఎందుకంటే ఆ మాట యేసయ్య అన్నాడు కదండి, కోడి తన రెక్కల చోటున తన పిల్లలను భద్రపరుచుకున్నట్లుగా నేను యెరూషలేము ప్రజల్ని అందరిని వారిని భద్ర చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే ఆయన రెక్కల చోటుకు వచ్చారండి వాళ్ళు. అందుకే ఎప్పుడు కూడా దేవుని రెక్కల చోటున భద్రపరచబడిన వారమే ఉండాలండి. ఆయన సన్నిధానంలో ఉన్నాం అనుకోండి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. 1 పేతురు 5వ అధ్యాయం చూడము 6-8 వచనాలు. అధ్యాయం 6 నుంచి 8 వరకు. దేవుడు తగిన సమయమునందు
మిమ్ములను హెచ్చించినట్లు ఆయన ఆ, చేతి క్రింద దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టముల చేతి కింద దీన మనసుకులే యుండు. ఎక్కడ ఉండాలి? ఆయన రెక్కల కింద ఆయన మనల్ని హెచ్చించే విధంగా తగిన సమయమునందు దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే యుండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యిడి. ఆయన మనమే చింతించుతున్నాడు. మనం ఎలా దాటగలం, ఈ పరిస్థితుల్లోంచి ఎలా ముందుకు వెళ్ళగలం మరి తన ఎడల. ఎందుకంటే ఆయనలో నిలవటానికి కూడా ప్రయాసపడవలసిన రోజులండి ఈ రోజుల్లో మనం ఎలా దాటగలం, ఎలాగ ఆయనలో నమ్మకంగా ఉండగలం, అందుకోసం మన ఎడల చింతిస్తున్నవాడే ఉన్నాడండి. అందుకే దేవుడు మన కోసం ఆలోచిస్తున్నప్పుడు మన దీన మనసులో ఎక్కడ ఉండాలి? ఆయన మీద ఆనుకుని అందుకే ఆయన మీద ఆనుకుని మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. హల్లెలూయా. సాతాన్ని ఎదిరించకుండా ఈ లోకంలో శ్రమలను తప్పించుకోవటం అనేది అసాధ్యం అండి. అందుకే మనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, ఏకదృష్టి ఉండాలి, దేవుని సన్నిధానం కోసం ముందు ప్రయాసపడేవారునే ఉండాలి. ఎందుకంటే క్షేమంగా ఉండాలంటే బయట తుఫాను ఉంటే మనం ఎక్కడ తలదాచుకోవాలండి? అమ్మా, ఇంట్లో కూర్చుంటారా, పనులు చేసుకుంటారా? లోకంలో శ్రమల తుఫాను కూడా ఉంది. మరి ఆ తుఫాన్లో ఏం చేస్తున్నాం మనం? ఇంట్లో తలదాచుకుంటే భద్రంగా కాపాడబడతామండి. కానీ తుఫాన్లో ఎదురెత్తే ఎలాగ ఉంటుంది? ఆపదల పాలు అవుతామండి. ఎప్పుడు ఏ మస్తు మీద పడుతుందో ఏమాత్రం తెలియదండి. లోకం అంతా శ్రమలు ఉన్నటువంటి తిరుగుబాట్లేనండి. ఎక్కడ చూసినా శ్రమలేనండి. ఆ శ్రమల్లో ఎక్కడ తలదాచుకోవాలి? దేవుని ఇంట్లోనండి. అందుకే మనలో ఏముండాలి? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారునే తగిన సమయమునందు దేవుడే మనల్ని హెచ్చించే విధంగా ఆయన చేతి కింద మనం నిలిచి ఉండేవారునే ఉండాలి. మన చింత ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఖచ్చితంగా మనం ఎవరిని ఎదిరించాలి? ఆటంకపరుస్తున్నట్టు సాధారణ ఎదిరించి ప్రార్థన ద్వారా వాడిని జయించేవారునే ఉండాలి. అందుకే మనం యథార్థత అంటే దేవుని దృష్టిలో ఉండాలండి. ఆయన ఆరాధించడంలోను, గణపరచడంలోను, సన్నిధానం నిలిచి ఉండటంలోను, ప్రతి ఒక్క విషయంలో కూడాను మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇచ్చుకున్నాం అనుకోండి, ఈ లోకాన్ని మనం తేలిగ్గా దాటేవారునే అదే కీర్తన 111 కీర్తన 10వ వచనం చూడము. ఆ 111:10. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించే వారందరూ మంచి వివేకం గలవారు. దేవుని ఆరాధించేవారు ఏ విధంగా ఉంటారంటే యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలమండి. అంటే మనలో ఏముండాలి? మొట్టమొదట భయం అండి. అమ్మో దేవుని మందిరము, ఈ సమయాన్ని మనం పాడు చేసుకుంటే రావాల్సిన ఆశీర్వాదం పోగొట్టుకుంటామేమో. దేవుని ఆశీర్వాదం కన్నా ఎక్కువైంది అయితే ఉండదండి. అందుకని ఎక్కడైనా మనం భద్రంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏముండాలి? మనకి దేవుని కృప అండి. ఆ కృప మనం ఏ పరిస్థితుల్లో పోగొట్టుకుంటున్నామో మనం జాగ్రత్త పడి ఆ పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, దేవుని కృప ఏం చేస్తుంది? మనల్ని ఖచ్చితంగా ఆయన జ్ఞానంలోకి నడిపిస్తుంది. అప్పుడు ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దేవుని జ్ఞానంలోకి, అంటే యెహోవా యందు భయమే దేవుని జ్ఞానంలోకి నడిపిస్తుంది. అందుకే మన దృష్టి ఎవరి మీద ఉండాలి?
దేవుని మీద ఉందనుకోండి, ఖచ్చితంగా దేవుడే మనల్ని నడిపించేవారుగా ఉండి. అదేవిధంగా 2 కొరింథీయుల పత్రిక చూడము 2వ అధ్యాయం 7-9 వచనాలు. రెండో అధ్యాయంలో 7 అట్టి వారిని ఆ, గనుక మీరు కాక మరి వారిని ఉమ్, శిక్షింప క్షమించి ఆదరించుట మంచిది. ఆ. తన ఎడల ఒకవేళ ఒక్క నిమిషం ఆగు. 7 చదువు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనల్ని పవిత్రులము చేసుకుందు. మొట్టమొదటి ఏం చేసుకోవాలి? దేవుని వాగ్దానాలు ఉన్నాయండి మనకి. అనేక రకాల వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు నెరవేర్చుకోవాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొను. అంటే శరీరానికి ఆత్మకి కూడాను మనం ఆ కల్మషాన్ని కడుక్కునే చోటు ఎక్కడండి? దేవుని మందిరం అండి. ఆ మందిరంలో కనుక మనం శుద్ధి చేసుకోకపోతే వాగ్దానాలకి మనం వారసులు ఎలా మారుతాం? ఆ సమయంలో కనుక మనం జాగ్రత్తగా ఉండి మనం శుద్ధి చేసుకున్నాం అనుకోండి, సంపూర్తి చేసుకునొచ్చు శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మషముల నుండి మనల్ని పవిత్రులు చేసుకుందాము. మమ్ములను మీ హృదయంలో చేర్చుకుని మేమెవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము. ఎందుకంటే ఈ మాటలు ఎవరు రాస్తున్నారండి? ఆత్మీయుడైన పౌలు గారు రాస్తున్నారండి. అక్కడ ఉన్న వారి కోసం ఎంతగానో ప్రయాసపడేవారు. ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవాలన్న పరిస్థితి ఉన్నది, కానీ పొందుకోలేకపోవడం కారణం ఏమిటి? ముందు దేవుని మందిరంలో వెతకండి, దేవుని మందిరంలో యథార్థంగా ఉండడానికి ప్రయాసపడండి. వాగ్దానాలు చాలా ఉన్నాయి, దేవుడు చాలా ఇస్తా అన్నారు. ఆయన దగ్గర పొందుకోవాలంటే మీ శరీరానికి ఆత్మ కలిగిన కల్మషాలు అన్నింటినీ కూడా శుద్ధి చేసుకోండి అని చెప్పి వారిని అసలు బలపరుస్తున్నారన్నమాట. అది యథార్థంగా జీవించడానికి ప్రయాసపడమని చెప్పి వారిని బలపరుస్తున్నారు. మరి వారి మాట విన్నామనుకోండి, ఖచ్చితంగా మనం దేవుడు ఇవ్వవలసిన ప్రతి దాంట్లో కూడా మనం పొందుకోవడానికి అర్హులుగా మారుతామండి. ఎందుకంటే ఇక్కడ ఏబు చూడండి, ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన ఒకటే మాట అనుకుంటున్నాడు. 28 చదువు. ఏబు గ్రంథం. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమనియు వివేకమనియు ఆయన నరులకు. ఎందుకంటే ఆయన దృష్టిలో మనం ఎలాగ ఉండాలి? మరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. కేవలం మనలో ఏముండాలి? దేవుని భయము, భక్తి అండి. ఈ రెండు కనుక మనం ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదానికి వారసులం అవుతామండి. ముందు మొట్టమొదటి ఉండవలసిన మనకి దేవుని భయమును, భక్తినండి. ఈ రెండు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయి? దేవుని సన్నిధానానికండి. ఆ సన్నిధానం నిలిచి ఉన్నామనుకోండి, అప్పుడు చూడు ఏబన్న మాట ఉండొచ్చు, పక్కనే ఉంటుంది 19వ అధ్యాయంలోను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుడు నేను ఎరుగుదుననియు, ఇలాగ నా చర్మము సీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూసేదననియు, నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరునో కాదు, నేనే కన్నులారా ఆయన చూసేదను. ఆయన ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నారండి? ఆయన ఇంట్లో అన్ని ఆస్తుపాస్తులు అన్నీ పోయినాయండి, పిల్లలందరూ చనిపోయారు, ఆరోగ్యం పాడైపోయింది, కడకే ఎవరు చూసినా సరే ముఖం మీద ఉమ్మి వేసే పరిస్థితిలోకి వచ్చారండి. కడకే వాళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ, పనివాళ్ళు కానీ ఎవరు కూడా ఆయన పట్టించుకునే వాళ్ళు కూడా లేరండి. ఆ స్థితిలో ఆయన అంటున్నాడు, నన్ను ఎవరు పట్టించుకోకపోయినా సరే
కాడికి నా దేవుడే నాకు తోడై ఉన్నాడు. అయితే నా విమోచ సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఎందుకంటే ఆయన ఇంకా ముందు 19వ వచనం చదవమా, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడినైతేనే, నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా శర్వముతోనూ నా మాంసముతోనూ అంటుకుని ఉన్నవి, దంతములు అస్థి సర్వములు మాత్రం నాకు మిగిలి ఉన్నవి. దేవుని హస్తం నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడి నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. నా శరీర మంచం పోవుట సాలననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముచున్నారు. ఎందుకంటే ఆయన పలకరించడానికి వచ్చారండి స్నేహితులు. కానీ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ఎక్కడో ఏదో పాపం చేసావు అంటే అంతకీ బాధలు అనుభవిస్తున్నావు, నువ్వే తప్పు చేయకుండా దేవుడు నిన్ను ఎందుకు ముడతాడు, ఖచ్చితంగా దేవుడే శిక్షించాడు నిన్ను అని ఈటలతో పొడిచినట్టుగా పొడుస్తున్నారు వచ్చిన వాళ్ళు అందరూ. ఆ సమయంలో అంటాడన్నమాట, ఇన్ని బాధలు పడుతున్నా సరే మీరు నాకు నొచ్చి ఈ మాటల ద్వారా నన్ను గాయపరుస్తున్నారు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగ నా శర్వము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవడునో కాదు, నేనే కన్నులారా ఆయనను చూసేదను. నాలో నా అంతర్యములు కృషించి ఉన్నవి, జరిగిన దానికి కారణం నాలోనే ఉన్నదనుకొని. ఎందుకంటే ఈ పరిస్థితి రావడానికి కూడాను నాలో ఉన్నటువంటి అపరాధమే కారణమని ఆయన కూడా అనుకుంటున్నాడు. అవును, నేను ఎలా రావడానికి కారణం నేను చేసిన దోషములే. కానీ ఇది ఆ సమయం దేవుడు ఏమంటున్నాడు, నీతిమంతుడు అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆ నీతిమంతుడు అన్న దాని పరీక్ష వల్ల కదండి ఆయన శిక్షించబడింది. ఆయన చేసే పాపం వలన పరీక్ష వలన ఆ శ్రమలుగా ఏబు శ్రమ పడతానికి కారణం ఏమిటి? ఆ శ్రమలో సాతానికి దేవునికి జరిగిన సంభాషణలోనే ఆ మాటలన్నీ ఉంటాయి. నువ్వు కంచి తీసేస్తే ఏబు నిన్ను ఆరాధించడు, నీ కళ్ళ ముందు నేను దూషించి నీ అద్దు నుంచి వెలిగిపోతాడు. ఆస్తులన్నీ తీసిపాడి అన్నాడు, ఆస్తులన్నీ తీసేసాడు, మొత్తం పోయి నేను ఆస్తులన్నీ పోయి. ఆ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అంటాడు అన్నమాట, నువ్వు ఇంకా కంచేసావు, శరీరారోగ్యం ఇచ్చావు కాబట్టి ఇంకా అలాగ నీతో నిలిచి ఉన్నాడంటే ఆరోగ్యాలు కూడా తీసేసాడు. ఆఖరికి ఒంటి నిండా కురుపులు, ఒంటి నిండా సరే ఆరోగ్యం పాడైపోయిందండి. ఇక్కడికి ఒంటి మీద ఎముకలు తప్ప ఏం మిగలలేదండి. ఆ స్థితిలో కూడా వచ్చిన స్నేహితులందరూ ఏమంటున్నారు, దెప్పురు మాటలు మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇక్కడికి మనశ్శాంతి లేకుండా చేసేసారు. కట్టుకున్న భార్య ఏమన్నది, ఆ సమయంలో దూషించి నువ్వు మరణం కమ్మవచ్చు కదా అన్నది. అయినా సరే చిన్న మాట కూడా దేవుని మాట అంటానికి కూడా ఇష్టపడలేదని ఆయన యథార్థతని ఆయన కాపాడుకుంటూ వచ్చి సాతాను విషయంలో దేవుడే గెలిచే విధంగా అక్కడ ఏబు నిలబడ్డాడు. అందుకే మనము కూడాను దేవుని ఎడల మన యథార్థతగా ఉన్నామంటే సాతాను ఓడిపోతాడండి. కానీ మనం దారి తప్పామనుకోండి సాతాను గెలుస్తాడు, దేవుడు ఓడిపోవాల్సి వస్తుంది. అందుకే దేవునికి ఎందుకు కోపం వస్తుంది? ఆయన మన కోసం ప్రాణం పెట్టినా సరే, మనం విమోచించినా సరే దేవుని మీద ఆనుకోవటం మానేసి లోకం మీద ఆనుకుంటున్నాం అంటే దేవునికి ఆగ్రహం వస్తుందండి. అందుకే ఇన్ని రకాలుగా ఆయన మన మీద ఎప్పుడు కూడా తన దృష్టి ఉంచుతారండి. మన నడిచే నడత కానీ మన ఆలోచనలు కానీ ప్రతీది కూడా దేవుని దృష్టిలోనే ఉంటుందండి. అందుకే తన ఎడల యథార్థత గల వారిని ఎప్పుడు బలపరుచుకోవడానికి దేవుని కనుదృష్టి ఎప్పుడు కూడా మన మీదే ఉంటుందండి. అందుకే అబ్రహాం మాట చూడండి, ఆదికాండం 20:11 చూడము. అబ్రహాము ఈ స్థలమునందు దేవుని భయము ఏమాత్రమును లేదు కనుక చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ, ఈ స్థలమునందు దేవుని భయము లేదు అంటే దేవుని భయం లేకపోతే ఏముంటుందండి? ఈ స్థలమునందు ఇప్పుడు
మన ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో దేవుని యందు భయం ఉన్నవారు ఎంతమంది ఉంటారండి? దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏమైనా నమ్ముకోలేని వాళ్ళు. ఎందుకంటే దేవుని మీద ఆనుకోకుండా ఎవరో ఉండరు. అవసరం వచ్చినప్పుడు ఆనుకుంటున్నాం, అవసరం తీరిపోయిన తర్వాత ఎక్కువ అటువంటి వాళ్ళ గురించి ద్వారానే కదా దేవుని అవమానం కలిగేది. వాళ్ళకే దేవుని పరిచర్య కూడా ఆటంకాలు పరిచేది. అమాట ఆయన అంటున్నాడు, ఈ స్థలమునందు దేవుని యందు భయము భక్తి ఏమాత్రం లేదు కనుక. నా భార్య నిమిత్తము అన్నమాట స్థలం లేదు గనుక ఇవన్నీ జరుగుతాయి. అదే కానీ భయం ఉంటే అక్కడ ఏమాత్రం కీడు జరగదండి. ఎప్పుడు కూడా దేవుని యందు భయము భక్తి రెండు ఏం చేస్తుంది? ప్రతి కీడు నుంచి తప్పిస్తుంది. అదే దేవుని జ్ఞానం అండి. ఆ జ్ఞానం ఎక్కడ వస్తుంది మనకి? ఆయన యందు భయభక్తుల్లోనే ఉంటుందండి. అటువంటి వారిని బలపరుచుకోవడానికే ఆయన ఎప్పుడూ కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతారండి. అందుకే ఆయన మీద ఆనుకోవాలండి. ఆనుకుని ఆయన మీద ఆధారపడ్డాం అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ విమోచించే రక్షకుడిగా తోడై ఉంటాడు. ఇంక చివరిగా మనం ముగించేసుకుందాం. కీర్తన 25 కీర్తన 4 నుంచి 12 వరకు చదువుమా. యెహోవా ఆ. నీ మార్గములను నీ మార్గములను నాకు తెలియజేయము. నాకు తెలియజేయము, త్రోవలను నీ త్రోవలను తేటపరచుము. నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును ఉపదేశము అనుసరింపజేసి చేయము. ఉపదేశము చేయుము. నీవే నా రక్షకుడవై నీవే నా రక్షకుడువై దేవుడవు దేవుడవు. దినమెల్లా ఆ, నీ కొరకు ఆ, కనిపెట్టుచున్నాను. ప్రతి దినమెల్లను నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ నీ అతిశయములను నీ కరుణాశయములను జ్ఞాపకము చేసుకొని జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ఇక్కడ దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడండి? యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చెయ్యము. నీవే నా రక్షకుడు అయిన దేవుడువు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములు జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. ఇంకో మాట కూడా అన్నాడు, నా బాల్య పాపములను నువ్వు జ్ఞాపకం చేసుకొనకము. అంటే నా పాపములను నీవు రక్షించుము. దేవుడు కానీ మన పాపాలను జ్ఞాపకం చేసుకుంటే ఒక క్షణం ఉండగలమండి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అన్నిట్లో ఏం చేస్తున్నారని అన్నిటిని పక్కన పెట్టి మనం రక్షించుకోవాలని చూస్తున్నారు. అందుకే ఆయన మీద ఆనుకుంటారేమో అని చెప్పి ఆయన ఆశపడి లోక సంచారం చేస్తున్నారు ఆయన. కానీ ఆయన మీద దృష్టి తిరగకుండా మనం ఎప్పుడైతే మనం ఈ లోకంలో మన పనులు మనం చూసుకోవడం సరిపెట్టుకున్నామో అప్పుడే ఈ సమస్యలకు అన్నీ కారణం అవుతాయి. ఎక్కడ సమాధానం దొరకదండి, వాక్యం దొరకదండి. నిజమైన వాక్యము మీకు దొరకమన్నా దొరికే రోజులు కాదండి. ఎందుకంటే సేవకులే చూడండి, ఎవరైనా చూడండి, వాక్యం బోధిస్తున్నప్పుడు చూడండి, దేవుడు చెప్పమన్నది చెప్తానికి ముందుకు వెళుతున్నారా, లేకపోతే తమ ఇష్టమైనది చెప్పుకోవడానికి ముందుకు వెళుతున్నారా? దేవుడు చెప్పమన్నది మాత్రమే చెప్పేవారుగా ఉన్న వారి దగ్గర ఎవరో ఉండరండి. అక్కడ జనం ఉండరు. దేవుని వాక్యం కొంత చెప్పి 4 పిట్టకథలు చెప్పి అతని వాక్యం ముగించేశారనుకోండి, నవ్వుకోటాలు సరిపోతుంది, సమయం గడిచిపోతుంది, అయిపోయింది ఆరాధన, అయిపోయింది దేవుడు. దేవుని యందు చేయవలసిన నిజంగా దేవుని యథార్థం కావాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది చెప్పి దేవుని వైపు తిప్పే మనసు కలిగేవారు ఉన్నవారు ఈ రోజుల్లో తక్కువ అండి. అందుకే దేవుని వాక్యం అందదు. కేవలం ఎటువంటివి అందుతుంది? ఆ మాట పేతురు ఎక్కడే అంటాడండి. ఆ మాట
ఏసీతో వెళ్తారంటే పేతురు కదండి ఇది మరి పౌలు అంటాడు, ఈ రోజులకు వచ్చేటోటే దురద చెవులు గలవారే మిగిలిపోతారు. ముసలమ్మ ముచ్చట్లు అంటారు చూడండి, ఆ చెవులు గలవారే ఉండి తమకి ఇష్టమైన బోధ కోసం ప్రయాసపడుతున్న వారే ఉంటారండి. అందుకే అన్ని చోట్ల ఎదుగుతున్నాడు. సేవకులు ఎదురు చూస్తున్నాడు, విశ్వాసులు ఎదురు చూస్తున్నాడు, తను ఎడలో ఉన్నటువంటి భయభక్తులు ఉన్నవారికి ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ ఏం కనపడతలేదు, యథార్థత కనపడతలేదండి. కేవలం ఎవరి ఇష్టానికి వారు ప్రయాసపడుతున్నారు, కానీ దేవుడు చెప్పిన విధంగా వెళ్ళేవారు చాలా తక్కువండి. అందుకే అన్యాయం చేయనివాడు అన్యాయం చేయనిమ్ము, న్యాయంగా ఉన్నవాడును న్యాయంగా ఉండనిమ్ము, ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వారికి ఇవ్వటానికి నేను త్వరలోనే వస్తున్నాను. నీతిమంతుడిగా ఉన్నవాడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, అన్యాయం చేయవాడిని ఇంకను అన్యాయమే చేసుకోనిమ్ము, కానీ ఎవరి జీతము ఎవరి ప్రతిఫలము వారికి ఇవ్వటానికి నేను త్వరలోనే వస్తున్నాను. ఆ రోజులు వచ్చేసినాయి. ఇప్పుడు జాగ్రత్త పడవలసింది ఎవరు? ఇప్పుడు జాగ్రత్త కూడా మనమేనే. ఖచ్చితంగా జాగ్రత్త పడ్డామనుకోండి, మన సహాయం చేయటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అది తన ఎడల, దేవుని ఎడలే ఎప్పుడు కూడా మన దృష్టి ఉండాలి. తన ఎడల యథార్థత కలిగే వారిని. చిన్న ప్రార్థన చేసుకుందాం.